రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం ఈ నెల 31 వరకే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం సరికాదు అని గడువు మరొక 3 నెలలు పొడిగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 31వ తారీఖుని కట్ ఆఫ్ డేట్ ప్రభుత్వం ప్రకటించడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. నిరంతర ప్రక్రియ కొనసాగిస్తే ప్రజలు భవన నిర్మాణాలు చేసుకునే సందర్భంలో క్రమబద్ధీకరణ చేసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం బలవంతంగా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. బఫర్ జోన్ కు ఎఫ్టీఎల్ కు జీవోలో కేవలం 30 మీటర్ల దూరం మాత్రమే అని ప్రకటించి ప్రస్తుతం 200 మీటర్ల వరకు అని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళనకు గురై మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కంప్యూటర్లు ఆన్లైన్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం సర్వర్ ఆన్లైన్ సమస్యలు మేము ఏం చేయలేమని చెప్పడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారని వివరించారు. 220 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునేలాగా ప్రభుత్వం అవకాశం కల్పించాలి. పట్టాదార్ పాస్బుక్ మీద నాలా కన్వెన్షన్ కింద 1 ఎకరం వరకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేలాగా నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలని, ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం 450 జీవోను రద్దు చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రత్యేక పక్క భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైతులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, ఆకుల యారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి, బారోద్ జానీ నాయక్, సారగండ్ల కోటేష్, రాపర్తి జానయ్య, ఎస్కే బాబా అనే పెగాపురం నర్సయ్య, సోమయ్య, యాకూబ్ రెడ్డి పాల్గొన్నారు.